సరే మద్యం నిజంగా తయారవుతుందా లేదా అనేది పక్కన పెట్టేసిస్తే ఆన్ రికార్డ్‌గా డైరెక్ట్‌గా దొరికారు. దొరికినప్పుడు దాన్ని ఏదో చేయాలని చెప్పేసి ఒకదానికొకటి అల్లికల్లితే అది ఇంకా నెగెటివే అయిపోద్ది కదా! బూమరాంగ్ అయితది కదా! మీరు ఇంట్లో అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదు కానీ మామూలుగా చెప్తాను. హ్మ్. చిన్నపిల్లలు ఎవరన్నా చూడండి. హ్మ్. ఆడు బాగా చదవడు. హ్మ్. ఆళ్ళ నాయనేమో ఇంటికి వచ్చిన తర్వాత "అరే! ఆడు చూడు ఆ ఫ్రెండ్ ఎంత బ్రహ్మాండం చదువుతుండో. హుహు. అల్లే చదవడం మానేసి నీకు నాటకాలు ఎక్కువే, యాసాలు ఎక్కువే" అని చెప్పి పేరెంట్ టీచర్ మీటింగ్ అయిన తర్వాత వచ్చి 4 పీకుతాడు. హ్మ్. ఈ గుంటడు ఆడికన్నా ఎక్కువ చదవడానికి ఆలోచించడు. హ్మ్. ఆడు రాగానే ఇవాళ ఆడు పెన్సిల్ తేలేదు పక్కోడు బ్యాగ్‌లోంచి లాక్కుంటే టీచర్ తిట్టింది నాన్న అని ఒక కంప్లెయింట్ ఇస్తాడు. జ్ఞాపకం ఉందా? కంప్లెయింట్స్ ఇస్తా ఉంటారు. సహజంగానే జరుగుతుంది. ఎందుకు ఆన్ని డైల్యూట్ చేయాలి నాన్న పర్స్పెక్టివ్‌లో. హ్మ్. సేమ్ ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది. ఓకే. మీరు జాగ్రత్తగా గమనిస్తే అదే లాజిక్ ఉంది. హ్మ్. అందుకనే చదువుకున్నోళ్ళు జర్నలిస్టులు పనికొచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి. హ్మ్. పులిహోర బాగా కలిపి పెడతారు. హ్మ్. "అరే నాన్న ఇది పులిహోర తినండి" అని. హ్మ్. కానీ ఒకడు పౌడర్‌కి మొహంకి రంగేసుకుని ఒకడు, సరే అది వద్దులేండి గాని ఇంకోటి కిరసనాయలోడు, టోపీయోడు, ఒక కంచాలోడోడు, దీనికి తోడు మా నెమలి పింఛంగాడు ఒకడున్నాడు. సరే సార్. ఈ కాదు. టాపిక్ ఈటిల్లో హ్మ్. అవుట్‌కమ్ మీకు ఎక్కడొస్తది చెప్పండి? అందుకే ఎస్ఐటి సిట్ వేరు, సిఐటి సిట్ వేరు. హ్మ్. సిఐటి సిట్ అంటే ఏంటి? హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిగేషన్ తపేలా ఛానల్‌లు. హ్మ్. ఈళ్ళిచ్చే దిక్కుమాల సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే, షర్ట్ కూడా మార్చకుండా వచ్చిన వీడియో, హ్మ్. ఫోన్ పోయినోడితో వీడియో ఎలాగొస్తది? ఈ ప్రాథమిక లాజిక్‌లన్నీ అటు చూడండి చిన్నప్పుడు సామెతలుండేవి. తాళం వేసి తిని కానీ గొల్లెం మరిసి తిని. హ్మ్. ఇలాగే ఉంటాయి.